రైట్. ఈ రోజు ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి మీ వాట్సాప్ బ్లాక్ అయిపోతుంది అని జెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో, ప్రతి ఒక్కరు గూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి వాట్సాప్ ఎందుకు బంద్ అవుతుంది? అసలు ఏంటి? వాట్సాపే కాదు ఇంకా కొన్ని ఇతర యాప్స్ గూడా బంద్ అయిపోతాయి అని జెప్పేసి అయితే ఈరోజు చాలా ఓవర్‌గా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అయితే ఇది కేంద్రానికి సంబంధించి ఒక డెసిషన్ అని గూడా చెప్తూ ఉన్నారు. సో, అసలేంటి? ఎందుకు బందవుతుంది? నిజంగానే బందవుతుందా? మరి ఒకవేళ బందయితే దాన్నెట్లా జేసుకోవాలి? ఏం జేయాలి? సో, ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్య, ఓవర్ టు యూ. ఎందుకు వాట్సాప్ బందవుతుంది మరి కాసేపట్లో అనే వార్త వినిపిస్తూ ఉంది. సో, ఏంటి విషయం? రైట్. శౌర్య గారు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకైతే కేంద్రం షాక్ ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. హ్మ్. అంటే ఒక రకంగా దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, కాస్త నెగెటివ్స్ ఉన్నాయి. సో, ఆ 2 అంశాలైతే ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు వాట్సాప్ ఇదైపోతుందని అంటున్నారు గదా! హ్మ్. వాట్సాప్ బ్లాక్ కాబోతుందా లేదా అని ఒకసారి చూసుకుంటూ వస్తే, మార్చి 1 నుంచయితే ఇటువంటి కొత్త సవాళ్ళు అందరికి కూడా ఎదురు కాబోతున్నాయి. అయితే వాట్సాప్ బ్లాక్ అని కాదు. హ్మ్. ఎప్పుడైతే వాట్సాప్ కావచ్చు, లేకుంటే టెలిగ్రామ్ కావచ్చు, ఇటువంటి యాప్‌లను మనం కంప్యూటర్‌లో లేకుంటే వెబ్ వెర్షన్‌లలో వాడుతున్నామో అటువంటి వాళ్ళకి షాక్ అని చెప్పుకోవాలి. హ్మ్. దీనికోసమే కేంద్ర టెలికాం శాఖ ఒక సిమ్ బైండింగ్ అని చెప్పేసి ఒక నిబంధనలు తీసుకొచ్చేసింది. ఇది రేపటి నుంచే అన్నిట్లో కూడా డిజిటల్ మొత్తం దాంట్లో కూడా రేపటి నుంచే రాబోతుందని కూడా చెప్తున్నారు. సో, ఇప్పుడు అసలేంటంటే ఇది ఇప్పటి వరకు మనం ఒకసారి ఆఫీస్‌లోనో లేకుంటే ఇంట్లోనో కంప్యూటర్ ద్వారా వాట్సాప్ వెబ్ లాగిన్ చేస్తే నెలల తరబడి అది అలాగే ఉంటుంది. అది అవును. మనం లాగౌట్ చేసేంత వరకు కూడా అలాగే ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూసాం. ఎన్ని హ్మ్. రోజులైనా సరే అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడేం చేశారంటే హ్మ్. మార్చి 1 నుంచి దీన్ని మారిపోతుంది. కొత్త రూల్ ప్రకారం మీ వెబ్ వెర్షన్ ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. అంటే మీరు మళ్ళీ వాడాలంటే ప్రతి 6 గంటలకు ఒకసారి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మళ్ళీ లింక్ చేయాల్సిందే. మనం అచ్చా! సిస్టమ్‌లో చేసుకుంటాం. వెబ్ వాట్సాప్ వేసుకుంటాం. మనం స్కాన్ చేసి మన వాట్సాప్ లాగిన్ అవుతూ ఉంటాం. ఓకే. మనం చాలా సందర్భాల్లో చేస్తాం. అయితే అది మనం మర్చిపోయినా అది అలాగే ఉన్నది. అలాగే ఉండిపోతుంది. 2 రోజులైనా, వారం రోజులైనా, నెల రోజులైనా అవును. అలాగే ఉండిపోయేది. మళ్ళీ మనమే గుర్తు చేసి లాగౌట్ జేసుకోవాలి. అయితే సిస్టమ్‌లో లాగౌట్ చేసే ఆప్షన్ ఉంటది. మన ఫోన్‌లో కూడా లాగౌట్ చేసుకునే ఆప్షన్ హ్మ్. ఉంటుంది. ఇప్పుడేం చేశాడు వాడు అంటే కేవలం 6 గంటలకోసారి నువ్వు లాగౌట్ చేయకున్నా అదే దానికి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. సో, 6 గంటల తర్వాత మళ్ళీ నువ్వు స్కాన్ చేసి ఇంకోసారి లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అదొక టెక్నిక్‌ని ఇప్పుడు తీసుకురావడం అయితే జరిగింది. ఇది భద్రత కోసమే అని జెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇది సామాన్యులకు కాస్త పెద్ద తలనొప్పిగా మారబోతుందని కూడా అంటున్నారు. అయితే ఇంకోటి కూడా ఏం తీసుకొచ్చారంటే ఇకపై మీ కమ్యూనికేషన్ యాప్‌లు కేవలం మీ ఫోను నంబర్‌తోనే కాదు, ఫోన్‌లోని సిమ్ కార్డ్‌తో కూడా బైండ్ అయి ఉండాలని జెప్పేసి చెప్తున్నారు. అంటే ఫోన్‌లో ఆ నిర్దిష్ట సిమ్ కార్డ్ ఉంటేనే ఆ యాప్ పనిజేస్తుంది. ఓకే. ఒకవేళ సో సిమ్ కార్డ్ తీసేసి కేవలం వైఫైతోనో హ్మ్. వీటితో వాడదాం అనుకుంటే కుదరదని కూడా చెప్తున్నారు. సో, ఓకే. దీనివల్ల దాదాపు 80% మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా కట్స్ ఇంటర్నేషనల్ సర్వే కూడా వెల్లడించడం అయితే జరిగింది. హ్మ్. ముఖ్యంగా ఎ ఎవరైతే తక్కువ ఆదాయం ఉండి ఇంట్లో ఒక్కో ఫోన్ అందరూ పంచుకునే కుటుంబాల్లో ఈ సమస్య ఇంకెక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో, హ్మ్. అలా ఫోన్‌లో సిమ్ ఉండాల్సిందే. అది లేకుండా వైఫై పెట్టుకొని మేము వాడుకుంటామంటే కుదరదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ఓకే. అలాగే చెప్పండి. ఓకే. అంటే ఇప్పుడు సిమ్ కంపల్సరీగా ఇప్పుడు మనం ఒక సిమ్ ఉంటే ఇంకొక ఫోన్‌లోని వితౌట్ సిమ్ మనం మన సిమ్‌తోనే దానికి వైఫై, బ్లూటూత్ ఇట్లాంటివన్నీ కనెక్ట్ చేసి మనం వాడేస్తూ ఉంటాము నెట్‌వర్క్ మొత్తము. సో, అవును. నిజంగానే మీరన్నట్టుగా ఇది కొంత థెఫ్టింగ్ అలాగే సైబర్ క్రైమ్ నుంచి గూడా ఏమైనా కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే చేస్తున్నారు అనుకోవచ్చా? అవును. అంటే ఇప్పుడు మధ్య సైబర్ క్రైమ్స్ కూడా బాగా నేరాలు పెరిగిపోయాయి. మనం చూస్తూ ఉన్నాం. సో, వాటిని కంట్రోల్‌లో తెచ్చేందుకు హ్మ్. కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చామన్న విషయంలో పెద్దగా రీజన్స్ అయితే చెప్పలేదు. భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మాత్రమే ప్రభుత్వం చెప్తుంది. అయితే సామాన్యులైతే కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా చిన్న లేకుంటే మధ్య తరగతి వ్యాపారాలు చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది. హ్మ్. అంటే 60% వ్యాపారులు తమ కస్టమర్ ఆర్డర్‌ల కోసం వెబ్ ఇంటర్‌ఫేస్‌ల పైన ఆధారపడతారు. హ్మ్. ప్రతి 6 గంటలకు లాగౌట్ అవ్వడం వల్ల కస్టమర్‌లకి ఇచ్చే రిప్లైలు కూడా ఆలస్యం కావచ్చు. లేకపోతే ఆర్డర్‌లు కూడా మిస్ కావచ్చని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే వ్యాపారాల్లో ఒకే ఖాతాను బహుళ సిబ్బంది వాడుతుంటారు. అప్పుడు ఆ సౌలభ్యం పోయి నిర్వహణ ఖర్చులు, సమయం వృధా అయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఆ రకంగా కొంతమందైతే దీని వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, హ్మ్. ప్రభుత్వం భద్రత కొరకే తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నప్పటికీ అది ఎటువంటి భద్రత అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ అయితే
ఇవ్వలేదు. హ్మ్. అయితే దీని విషయంలో ఒక నిబంధనలో మార్పు ఉండాలని కూడా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ నిబంధన వల్ల ఇబ్బందులు కలుగుతాయని విమర్శలు వస్తున్నప్పటికీ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాత్రం దీని విషయంలో వెనక్కి తగ్గేది లేదని కూడా అన్నారు. హ్మ్. దేశ భద్రత కంటే ఏది ముఖ్యం కాదు. సైబర్ నేరాలను అరికట్టాలంటే ఈ కఠిన నిర్ణయాలు తప్పవు అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఈ లెక్కను చూసుకుంటే మార్చి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. అంతే రేపటి నుంచి. సో ఓకే. రేపటి నుంచి మాత్రం ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మారిన ఈ నిబంధనల ప్రకారం మనం కూడా నడుచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది అందరి భద్రత కోసం అని చెప్తున్నారు. ఈ మధ్య టెలిగ్రామ్, ఇప్పుడు వాట్సాప్ అని చెప్పారు, టెలిగ్రామ్ అని కూడా చెప్పారు. హ్మ్. టెలిగ్రామ్ లో చాలా వరకు ఇవి జరుగుతూ ఉంటాయి. అవును. స్కామ్‌లు, సైబర్ నేరాలన్నీ టెలిగ్రామ్ లో జరుగుతుంటాయి. హ్మ్. అడ్డమైన లింకులన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో హ్మ్. ఏ లింక్ ఓపెన్ చేస్తే ఏమైద్దో తెలియని ఒక పరిస్థితి టెలిగ్రామ్ లో ఉంటుంది. ఇప్పుడు అవును. వాట్సాప్ కాస్త భద్రతా పరంగా అయితే కాస్త ఇప్పటివరకైతే సెక్యూరిటీగానే ఉన్నది. హ్మ్. సో మున్ముందు ఇంకా ఎటువంటి ప్రమాదాలు భద్రతా విషయంలో తలెత్తకుండానే ఈ నిర్ణయం తీసుకుందామని వాళ్ళైతే చెప్పారు. సో హ్మ్. మారుతుంది కాబట్టి ఇప్పుడు మారిన తర్వాత ఎటువంటి ఉంటాయో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మారి మనం కూడా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. హ్మ్. రైట్. అంటే ఇప్పుడు ఎవరైతే మీరన్నట్టుగా కొన్ని మనం చూస్తూ ఉన్నాము. జియోకు సంబంధించి గూడా అలా కొన్ని కంపెనీస్‌కి సంబంధించి టెలికాం కంపెనీస్ వాళ్ళు హ్మ్. గూడా కొన్ని ప్యాకేజెస్ ఇస్తూ ఉన్నారు. అంటే ఒకే సిమ్‌తోని ఒక నలుగురు, ఐదుగురు నెట్వర్క్‌ని వాడుకోవచ్చు అనే ప్యాకేజ్ గూడా ఉంది. సో అవును. అది గూడా ఏమైనా దీని మీద ఇంప్లిమెంట్ అవుతుందా ఏంటనేది గూడా కొంత సందేహం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? దాని గురించి అప్డేట్ ఏమైనా? అంటే దీనికి అప్డేట్లు ఏం లేదు గానీ, హ్మ్. మామూలుగా ఇప్పుడు సిమ్ కార్డ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కేంద్రం ఏమన్నా నిబంధనలు తెస్తే, ఆ నిబంధనలను ఒకవేళ సామాన్యులకు, వీళ్ళకు వాళ్ళకు వ్యతిరేకంగా ఉండటం, వాళ్ళకి ఇబ్బందులు కలిగజేసే విధంగా, వాళ్ళకి కూడా మేలు కలిగజేసే విధంగా ఎలాగైనా ఉండని. హ్మ్. సో వాళ్ళు వినియోగించేటట్టు ఇప్పుడు వాళ్ళ సిమ్ కార్డులని మేము ఈ కేంద్రం మార్చిన దాని ప్రకారంగా మేము కూడా కొన్ని మార్పులు చేస్తే అది ఎంత కంఫర్టబుల్‌గా వినియోగదారులకు ఉంటుందో అలాంటి కంఫర్టబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హ్మ్. అలాంటి వాళ్ళు. హ్మ్. సో ఆ రకంగా ఇప్పుడు ఈ జియో గావచ్చు, ఎయిర్‌టెల్ గావచ్చు, ఐడియా గావచ్చు, వాళ్ళు హ్మ్. ఇప్పుడు ఈ మారిన నిబంధనల ప్రకారం ఏమన్నా అయ్యో మారాయి గదా! మీరు దానివల్ల ఇబ్బందేం పడకండి. మేము ఇటువంటి ఆప్షన్ తీసుకొచ్చాం మా సిమ్ కార్డ్‌ల ద్వారా అని చెప్పేసి పెట్టినా కూడా పెట్టొచ్చు. ఇప్పుడు మీరన్న ఆ నిబంధన గావచ్చు, ఇంకా ఏదన్నా సరే అలాంటివి తీసుకొచ్చి పెట్టి హ్మ్. కాస్త కంఫర్టబుల్‌నెస్ క్రియేట్ చేసే అవకాశం కూడా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మార్కెట్ గాబట్టి వాటిని పెంచుకునే ప్రయత్నం, విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హ్మ్. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కేంద్రం మార్పులు తీసుకొచ్చినప్పటికీ సిమ్ కార్డ్ ఓనర్స్ వీళ్ళు కూడా ఆ సిమ్‌ని మారిన దాని ప్రకారమే తీసుకొచ్చి ఓకే. కంఫర్టబుల్‌నెస్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే. ఓకే. రైట్ ఆదిత్య. థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇది సిమ్ బైండింగ్ అనే కొత్త విధానాన్నయితే తీసుకొనొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దీన్ని రేపటి నుంచి అంటే మార్చ్ 1 నుంచి దీన్ని అమల్లోకైతే తీసుకొచ్చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఒక సిమ్ కార్డ్‌తోని వేరే ఎక్కడైనా మనం ల్యాప్‌టాప్స్‌లోని లేదా ఇంకొక ఫోన్‌లోని అలా ఎన్నో కొన్ని లాగిన్స్ చేసుకుంటూ ఉంటాం మనం. సో, ఇలాంటి లాగిన్స్ ఏమైనా చేస్తే అది సంవత్సరాల తరబడి మనం వదిలేస్తే అట్లాగా సంవత్సరాల తరబడి గూడా ఆ లాగిన్ అట్లాగే ఉండిపోతుంది. ఈవెన్ ఇప్పుడు మేము గూడా ఆఫీస్‌లోన అలానే లాగిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాం. సో, ప్రతి ఒక్కరు గూడాను. ఈవెన్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ గానియండి, లేదు కొన్ని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కానియండి, ఇలాంటి చోట బిల్లింగ్స్ కోసము లేదా టెలికాలింగ్ కోసము ఇట్లాంటి కస్టమర్స్‌తోని ఒక కనెక్టివ్‌గా ఉండే నేపథ్యంలోని ఒక సిమ్‌తోని అందరూ గూడా ఇంటర్‌లింక్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్న పరిస్థితయితే ఉంటుంది. సో, బట్ ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా ఏ ఫోన్‌కి ఆ సిమ్ము బైండ్ అయ్యి ఉండాల్సిందే. సో, ఆ సిమ్ లేకుండా ఇంకొక చోట మీరు ఇంకొక ఫోన్‌లోనో లేతే ఇంకో 4, 5 ఫోనుల్లోనో నేను నెట్వర్క్ ఓపెన్ చేసి వైఫై హాట్‌స్పాట్స్ ఆన్ జేసి నేను అది వాడుకుంటాను 4, 5 వాట్సాప్స్ లాగిన్ అయ్యానంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కుదరని పరిస్థితి అనైతే తెలుస్తోంది దీన్ని బట్టిను. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు కాస్త కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన పరిస్థితయితే ఉంది. సో, మీ సిమ్ ఎక్కడుందో ఆ వాట్సాప్, వైఫై అవన్నీ గూడా మొత్తం మీరు ఒకే ఫోన్‌కి బైండ్ అయ్యి ఉంటే మంచిది. సో, అంటే మీ ప్రియర్‌గా మెయిన్ సిమ్ ఏదైతే ఉంటుందో సో దాంతోనే మీరన్నింటిని గూడా లాగిన్ చేసుకొని మళ్ళా లాగౌట్ చేసుకునే విధానాన్ని మాత్రం తీసుకొనొస్తూ ఉన్నారు. అయితే ఇదేంటంటే మనం వదిలేస్తే సంవత్సరాల తరబడి వాట్సాప్ అనేది ఇట్లాగే ఉండిపోతుంది. బట్ ఇప్పుడొచ్చిన సిస్టమ్ ఏంటి అనంటే మనం ఇన్ కేస్ ఒకవేళ వాట్సాప్ లాగిన్ అయ్యి మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఇప్పుడు ఆఫీస్‌లో ఒక వాట్సాప్ లాగిన్ అయ్యాము. మనకేదో అర్జెంట్ వర్క్ వచ్చింది అనుకోకుండా వెళ్ళాము. నెక్స్ట్ డే లీవ్‌లో ఉన్నాము అనుకోకుండాను. సో అప్పుడు మన వాట్సాప్ ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి ఉండిపోతుంది.
అని. సో, అది మన కొలీగ్స్ ఇంకెవరైనా గూడా ఈ పర్సన్ లేరు కదా! ఈ ల్యాప్‌టాప్ మీరు ప్రెజెంట్ మీరు వాడండి దీన్ని. ఈ వర్క్ గూడా మీరే చేయండి అని ఇచ్చేటటువంటివి గూడా కొన్ని ఉంటూ ఉంటాయి. సో, అలాంటి టైంలోనే దాన్ని మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ అంటే అందులో అన్ని రకాల కాన్వర్జేషన్స్ ఉంటాయి కాబట్టి. సో, ఇలాంటిది జరగకుండా ఆటోమేటిక్‌గా 6 అవర్స్‌కి మళ్ళా అది టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆన్ అవుతుంది. అట్లా అన్నమాట. టర్న్ ఆఫ్ అయిపోతే మళ్ళా మనం లాగిన్ చేసుకొని క్యూఆర్ కోడ్‌తోని మళ్ళా లాగిన్ అవుతాం. సో, మళ్ళా మనం మర్చిపోతే మళ్ళా 6 అవర్స్‌కి అది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. సో, ఇది సెక్యూరిటీ వైస్ అయితే మాత్రము చాలా మంచి ఆప్షనే. బట్ సామాన్యులకి కొంచెం అంటే ఒక సిమ్‌తోనే ఇద్దరు, ముగ్గురు షేర్ చేసుకునేదేంటంటే ఇప్పుడు ఎవరిది వారే వాడుకోవాల్సిన పరిస్థితి. నలుగురు పంచుకునే విధానం అయితే ఇప్పుడు ఉండదు. అండ్ ఇంకోటేంటంటే సైబర్ క్రైమ్స్‌ని ముఖ్యంగా అరికట్టడానికి ఈ విధానము చాలా ఇంపార్టెంట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే సైబర్ క్రైమ్‌ని అరికట్టడానికి ఇప్పటివరకు గూడా ఏదో ఒక పద్ధతిని అమల్లోకి తీసుకురావాలి. చాలామంది అకౌంట్స్‌లో ఉన్న క్యాష్‌ని కొట్టేస్తూ ఉన్నారు. ఒకరి పేరుతోని ఎంతోమంది దొంగలు తయారయ్యి వాళ్ళ పేరు మీద ఫండ్స్ ఏయమని, ఫండ్స్ రైజ్ చేయమని రకరకాలుగా దొంగతనాలైతే థెఫ్టింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సిమ్ అలర్ట్స్ అనేవి లేకుండా ఉంటే మాత్రం సిమ్ లాగిన్స్ అనేవి జరగకుండా ఉంటే మాత్రం సైబర్ క్రైమ్స్‌ని ఖచ్చితంగా అరికట్టడానికి ఇదొక బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. అండ్ చాలా మంది అనుమానం ఉన్న ఇంట్లో గూడా ఉంటూ ఉంటారు. హస్బెండ్ వైఫ్‌ని వైఫ్ లాగిన్ అయిపోయి తన ఫోన్‌లోని ఏం చేస్తున్నాడని చెక్ జేసుకోవడము. వైఫ్‌ది హస్బెండ్ చెక్ జేయడం. లేదా ఒక గర్ల్ ఫ్రెండ్‌ది అబ్బాయి అసలు ఇంకెవరితోనైనా కనెక్షన్స్ ఉన్నాయని తిను వాట్సాప్ లాగిన్ అయ్యి చెక్ చేయడం. సో, ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటూ ఉన్నాయి. చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇవి పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తూ ఉన్నాయి. సో, ఇట్లాంటివి కూడా జరగకుండా ఒకరి పర్సనల్ సెక్యూరిటీస్‌ని ఇంకొకరు బ్రేక్ చేయకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో, మోరోవర్ థింగ్ ఏంటంటే ఇది భారతదేశానికి సంబంధించిన సెక్యూరిటీ వైస్ గూడా ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నాము. సో, భారతదేశం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. దేశమే మనకి ప్రామాణికం. దేశానికి సంబంధించిన సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అన్నందుకు ఇది తీసుకున్నామని అయితే చెప్తూ ఉన్నారు. సో, దీనివల్ల మనకు చూస్తూ ఉన్నాం రకరకాల హనీ ట్రాప్స్ గాని, సైబర్ క్రైమ్స్ గాని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మిలిటరీ సెక్యూరిటీస్‌లో గూడా. సో, వీటన్నింటిని బ్లాస్ట్ చేయాలి అనంటే మాత్రము ఇది నిజంగానే ఒక రకంగా ఉపయోగపడుతుంది. బట్ దీనికి 80% పీపుల్ మొగ్గు చూపడం లేదు అనేది తెలుస్తూ ఉంది. బట్ అయినప్పటికీ గూడా గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసేసుకుంది. రేపటి నుంచి వాట్సాప్స్ అయితే మాత్రం మీకు వేరే సిమ్‌తోని వేరే ఫోన్‌లో ఒక సిమ్‌తోని వేరే ఫోన్స్‌లోని లాగిన్స్ అవ్వవు. సో, ఇది క్లారిటీ. ఇంకేదైనా అప్డేట్ ఇస్తే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. స్టే ట్యూన్ రెడ్ టీవీ.